స్విట్జర్లాండ్లో జనాభాని 2050 కల్లా 10 మిలియన్లు దాటకూడదని చెప్పి అక్కడ కొన్ని పార్టీస్ భావిస్తున్నాయి. స్విట్జర్లాండ్లో ఆల్రెడీ 9 మిలియన్, దాదాపు 90 లక్షలు దాటి జనాభా ఉన్నారు. అయితే 10 మిలియన్, కోటి మందికి పైగా పాపులేషన్ దాటకూడదు స్విట్జర్లాండ్లో అని చెప్పి స్విట్జర్లాండ్ పీపుల్స్ పార్టీ, స్విస్ పీపుల్స్ పార్టీ, అదొక ఫార్ రైట్ పార్టీ అనమాట, 1,00,000 సంతకాలు సేకరించింది. సాధారణంగా స్విట్జర్లాండ్లో ఎథ్నిసిటీ గురించి కాస్త కన్సర్న్ ఎక్కువే. 70% మంది స్విట్జర్లాండ్లో ఉండే జనాభా లోకల్ పీపుల్ అనమాట. ఎథ్నిక్గా వాళ్ళు స్విస్ పీపులే అనమాట. మిగతా వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు, జర్మన్ వాళ్ళు, వాళ్ళందరూ మిగతా వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. ఇమిగ్రెంట్స్ అయితే కేవలం 10-12% ఉంటారనమాట. సాధారణంగా యూరోప్లో ఫార్ రైట్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్స్ ముందు కానీ, ఓటు మొబిలైజేషన్ కోసం కానీ, యాంటీ ఇమిగ్రేషన్ కావచ్చు, పాపులేషన్ లోకల్ ఎథ్నిసిటీ వాళ్ళు మాత్రమే ఉండాలని కావచ్చు, ఇలాంటి స్ట్రాటజీస్ చాలా చేస్తున్నాయి అనమాట ఈ మధ్యకాలంలో, ముఖ్యంగా యూరోప్లో. ఇలాంటిదే ఈ స్విట్జర్లాండ్ పీపుల్స్ పార్టీ, స్విస్ పీపుల్స్ పార్టీ చేస్తుందని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతున్నా, మిగతా యూరోపియన్ కంట్రీస్తో పోల్చుకుంటే స్విట్జర్లాండ్ పాపులేషన్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందంట. ఆల్మోస్ట్ 5 టైమ్స్ ఫాస్ట్గా గ్రో అవుతుందంట. అండ్ స్విట్జర్లాండ్లో కూడా రెంట్స్ విపరీతంగా పెరగటం, క్రైమ్స్ విపరీతంగా పెరగటం, దాంతోపాటు మనం చూస్తే కనుక వాళ్ళ కల్చర్ డైల్యూట్ అవటం, ఇవన్నీ కూడా అక్కడ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారంట. కాబట్టే అక్కడ బయట నుంచి వచ్చే జనాభాని నియంత్రించాలని చాలామంది భావిస్తున్నారంట. ఓవరాల్గా మాత్రం స్విట్జర్లాండ్లో ఇప్పుడు ప్లెబిసైట్ కండక్ట్ చేయబోతున్నారు. అంటే పాపులేషన్ మీద క్యాప్ పెట్టాలా, స్విస్ జనాభాని నియంత్రించాలా, కేవలం 10 మిలియన్ పీపులే స్విట్జర్లాండ్లో ఉండాలా, అది కూడా లోకల్సే ఉండాలా, దీని మీద స్విట్జర్లాండ్లో అతి త్వరలో ప్లెబిసైట్ పెట్టబోతున్నారు అనమాట. ప్లెబిసైట్ అంటే ఒక అంశం మీద పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవటం. స్విట్జర్లాండ్లో మనకు తెలుసు కొన్ని డైరెక్ట్ డెమోక్రటిక్ ప్రాక్టీసెస్ అక్కడ చాలా ఫేమస్ అనమాట. డైరెక్ట్ డెమోక్రటిక్ మెథడ్స్ కూడా స్విస్ క్యాంటన్స్లో చాలా ఫేమస్. రిఫరెండం, ప్లెబిసైట్, రీకాల్, ఇలాంటివన్నీ కూడా డైరెక్ట్ డెమోక్రటిక్ ప్రాక్టీసెస్ అనుకోవచ్చు. స్విట్జర్లాండ్ క్యాంటన్స్లో ప్రజలే కూర్చుని వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు. ఇట్లా స్విట్జర్లాండ్లో ప్లెబిసైట్ అనేది ఎప్పటి నుంచో పాపులర్ అనమాట. అక్కడ డైరెక్ట్ డెమోక్రటిక్ మెథడ్స్ కూడా చాలా పాపులర్ అని చెప్పుకోవచ్చు. అయితే చాలా కంపెనీస్ స్విట్జర్లాండ్లో మైగ్రెంట్ వర్క్ ఫోర్స్ మీద కూడా ఆధారపడ్డాయి. ముఖ్యంగా నెస్లే లాంటి కంపెనీస్, రోష్ లాంటి కంపెనీస్, ఈ కంపెనీస్ అన్ని కూడా ఒకవేళ కనుక మీరు ఇమిగ్రెంట్స్ని రానికపోతే మాకు వర్క్ ఫోర్స్ ఇబ్బంది అవుతుంది, మా కంపెనీస్ బయట తీసుకెళ్ళి పెట్టాల్సిన పరిస్థితి వస్తే, స్విట్జర్లాండ్లోంచి మేము బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి కూడా వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు కథనాలు చెప్తున్నాయి.